అండి. ఈరోజు నేను గుత్తొంకాయ కూర వండుతున్నాను. దానికి ఉల్లిపాయ, ఉప్పు, కారం, పసుపు మిక్సీ పట్టేసుకున్నా. వంకాయలు కట్ చేసి పెట్టుకున్నా, మసాలా వేస్తున్నా, పచ్చిమిరకాయలు వేస్తున్నా. చాలా ఈజీగా అయిపోద్ది, టేస్ట్గా ఉంటుందండి. నేను మసాలా అల్లం, ఎల్లిపాయ, జీలకర్ర అవన్నీ మసాలా కూడా చూపిందును. అవన్నీ మిక్సీ పట్టి పెట్టుకున్నానండి, ఫ్రిడ్జ్లో అది ఉంది. సరేనా? అల్లం, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, గసగసాలు, ఇలాచి, లవంగం అన్నీ కలిపి మిక్సీ పడతా. మిక్సీ పట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. అప్పటికప్పుడు నూరడానికి అవ్వదు కదా చిన్న చిన్న జార్లలో అయితే. ఎప్పుడప్పుడు ఫ్రెష్ కొంచెం పెద్ద జారు కదా మాది, అందుకని అవ్వదండి. ఇదిగో ఈ జారే. ఈ జార్లో అయితే ఎక్కువ అయితేనే మిక్సీ నలుగుతుంది, లేకపోతే నలగదు. అందుకని ఓకేనా. ఇదిగోండి, అరకేజీ వంకాయలకి పెద్ద సైజు ఉల్లిపాయలు 2 సరిపోయినాయి. నేను ఎక్కువ గ్రేవీ తిన్నాను, అందుకని గ్రేవీ లేక నీట్గా పెట్టేసుకున్నా. పచ్చిమిరకాయలు వేగిపోయినాయి. ఇప్పుడు వంకాయలు వేసేద్దాం. ఈజీగా అయిపోద్దండి. అంటే నేను మా అమ్మ, మా అమ్మమ్మ వాళ్ళు ఇలాగే ఉండేవాళ్ళు, నాకు ఇలాగే అలవాటు. ఓకేనా. ఎందుకంటే ఇదే అలవాటు. వేరే వేరే మసాలాలు వేసినా కూడా మా ఇంట్లో తినరండి. చికెన్లోకి అదే మసాలా వాడతాను, ఇలా మసాలా వంకాయ కూడా అదే వాడతానండి. ఇలా వేగిపోవాలి బాగా. ఒక 20 నిమిషాలు అయితే బాగా వేగిపోద్ది. కుక్కర్లో పెడతారు కదా, వంకాయ సీదురైపోదా అని అనుకోవచ్చు. అస్సలు ఏమీ కాదండి, ఎందుకంటే తొడుముతో సహా ఉడికిపోద్ది. తొడుముతో పాటు గుత్తి వంకాయ ఎవరు తింటారో నాకు కామెంట్ చేయండి. ఇలా ఒక 20 నిమిషాలు మూత పెట్టి వదిలేస్తా, బాగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత అప్పుడు ఈ మసాలా చెప్పాను కదా మీకు, మసాలా ఉందని, ఆ మసాలా కూడా వేసేస్తా. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా చాలా బాగుంటుంది. ఎందుకంటే నాకు మా ఇంట్లో అందరికీ ఇలా ఇష్టం. కొత్త కొత్తగా ఏం చేసినా అలా వద్దు, ఇలాగే ఉండు, ఎప్పుడు ఉండేటట్టు అంటారు. మా అమ్మ కూడా ఇలాగే ఉండేది. మా అమ్మమ్మ గారి దగ్గర ఎక్కువ రోజులు ఉన్నా. మా అమ్మ వాళ్ళు లేరు కాబట్టి మాకు. అలా ఆమె దగ్గర అయితే ఎప్పుడు న్యాచురల్గా ఇంతే. ఆ మసాలాలు ఈ మసాలాలు ఏమి వేయదు. సింపుల్గా ఈ మసాలా, ఇంట్లో మసాలాలతోనే కూర వండుతుంది. కాకపోతే అమ్మమ్మ అప్పుడు పొయ్యి మీద ఉండేది కాబట్టి బాగా టేస్ట్ కూడా ఉండేవి. ఓకేనా. బాగా మగ్గిపోవాలి వంకాయ మట్టుకైతే. నా ఫోన్ దగ్గర నాకు పొయ్యి దగ్గర లైట్ లేదండి, పెట్టించుకుంటాను. అందుకే కొంచెం లైట్గా కనిపించట్లేనట్టుంది మీకు క్లారిటీగా. ఓకేనా. కానీ ఈ వంటలో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా అయిపోద్ది. అమ్మో వంట ఇప్పుడు గుత్తి వంకాయ కూర వండాలా అనుకున్న వాళ్ళు కూడా ఈజీగా 5 నిమిషాల్లో వండేస్తాను అనేటట్టుగా ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. వాటర్ బాగా వచ్చింది. వంకాయ కానీ కుక్కర్లో పెట్టడం వల్ల వంకాయ ఇడిపోవడం, చెదిరవడం కూడా ఉండదండి. చాలా బాగుంటుంది. సరే అండి, మసాలా వేసేసుకోవచ్చు. మసాలా వేసేసుకున్నాం కదా, బాగా కలుపుకోవాలి. కలుపుకొని మసాలా కూడా కలిసాక అప్పుడు కొంచెం వాటర్ వేయాలి. మసాలా ముందు పట్టు పెట్టుకున్న బాగానే ఉంటుందండి. మీరు అప్పటికప్పుడు పట్టుకుని వేసుకున్నా పర్లేదు. ఏమీ లేదండి, 2 ఉల్లిపాయలు మిక్సీ పట్టుకొని, ఆ ఉల్లిపాయ మిక్సీ పట్టేటప్పుడే అందులో ఉప్పు, కారం, పసుపు వేసేసుకోవాలి. వంకాయలు కట్ చేసేసుకొని చక్కగా వంకాయల్లో ఆ ఉల్లిపాయని కారం మిక్సీ పట్టుకుని పెట్టేసుకోవాలి. పక్కన 2 పచ్చిమిరపకాయలు చీరి నూనెలో వేసుకుంటే, నూనెలో వేగిన వెంటనే వంకాయలు వేసుకుని బాగా మగ్గబెట్టుకోవాలండి. తర్వాత చెప్పాను కదా నేను, అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర అన్నీ మిక్సీ పట్టుకొని ఆ మసాలా వేసుకోవాలి. అంతే, సింపుల్. ఈ వంకాయ కూర చాలా ఈజీ. ఇప్పుడు 2 విజిల్లు వచ్చినాయంటే కూర అయిపోయింది. ఓకేనా. ఉల్లిపాయ మిక్సీ పట్టిన మిక్సీలో నీళ్లు పోసేసి దాన్నే పోసేస్తున్నా. కొంచెం మునిగే వరకు పోసుకున్నా. వంకాయ మునిగితే చాలు. కుక్కర్ మూత పెట్టుకొని ఒక్క 2 విజిల్. అవును, ఉప్పు కారం సరిపోయిందో చూడాలి కదా.
ఓకే, కొంచెం ఉప్పు తక్కువైంది. ఆల్రెడీ నేను ఉల్లిపాయలు వేసాను కాబట్టి ముక్కకు బాగా పడుతుందండి. ఉల్లిపాయ మిక్సీ పట్టేటప్పుడు ఉప్పు కారం వేసి పెట్టేది అందుకే. ఓకేనండి, 2 విజిల్ రానిద్దాం. ప్లెజర్ పోయిందండి. చూద్దాం కూర ఎలా ఉందో. చూసారా ఎంత బాగా ఉడికిందో. ఓకే, మనకు కావాల్సినంత గ్రేవీ మీకు లైట్లో చూపిస్తా. ఓకే, అలా వచ్చింది కూర అయితే ఫైనల్. చూడండి, నేనైతే తినేస్తున్నా. వంకాయ ఏ మాత్రం చెక్కు చెదరలు. ఓకే, బాయ్ అండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ చేసుకోండి.